ఈ పార్క్లో మెయిన్ అయితే బర్డ్స్. మా లక్కీ అయితే యానిమల్ లవర్ అని చెప్పొచ్చు. అండ్ బర్డ్స్కి కూడా ఇంత అడిక్ట్ అయి ఉన్నాడని నాకు తెలియదు అసలు. మొత్తానికి ఇక్కడికి బర్డ్స్ పార్క్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ఇదైతే అమ్మో పెద్ద పెద్ద చైన్స్ ఎంత వెయిట్లో నేను నా చిన్న పాపకి ఎక్కడ తగులుతాయి అని చెప్పేసి నా పాపనైతే మా ఆయనకి ఇచ్చేసినాను. ఇక పట్టుకొని వెళ్ళిండు. ఇక చూడండి నా లక్కీ బాబు అయితే అసలు ఘోరంగా ఆడుతుండు వాటితోటి. ఎట్లా ఆడుతుండంటే అసలు వాడికి 3 రోజుల నుంచి ఫుల్గా కొంచెం హెల్త్ బాగలేక మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, వానికి వేడి చేసి హెల్త్ బాగలేదని. అదంతా వదిలేసి అసలు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే చాలా, అంటే ఆ డల్నెస్ మొత్తం పోయి చాలా అంటే చాలా ఫ్రీగా ఆడుకున్నాడు. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడికి వచ్చినందుకు. అండ్ నాకు కూడా బర్డ్స్ అంటే చాలా ఇష్టం, బట్ అలా తీసుకోవడం అంటే ఫుల్ భయం. ఫర్ ద ఫస్ట్ టైం నేను అలా దాన్ని నా పైకి ఎక్కించుకున్నాను. అదైతే నా స్పెక్స్ లాగాలని చూస్తుంది. చాలా భయపడిపోయాను. మొత్తానికి ఇక నేను కూడా బర్డ్స్ లవర్ని అయిపోయాను అక్కడికి వెళ్ళి. నిజంగా అసలు ఎంత క్యూట్గా చేయబోయిన వచ్చి వాళ్తున్నాయి అంటే డైరెక్ట్ రావట్లేదు, వాటికి ఫుడ్ పెడితేనే వస్తున్నాయి. ఇంకా అక్కడ ఆల్రెడీ కొన్ని గింజలు ఎక్కువగా అయితే సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి అక్కడ. మేబీ వాటికి అట్రాక్ట్ అవుతాయి, నాకైతే తెలీదు ఏ ఫుడ్ పెడతారో కూడా బర్డ్స్కి. నార్మల్గా చిన్నప్పుడు ఇంట్లో కోళ్ళని పెంచేది, వాటికైతే నూకలు, వడ్లు అండ్ జొన్నలు పెట్టేది. ఇక్కడైతే అన్నీ ఎక్కువగా కుసుమలు ఉన్నాయి, ఇంకేవో సీడ్స్ ఉన్నాయి, నాకైతే అవేవో కూడా నాకు తెలీదు. మా ఆవిడైతే తిను అంటుంది. అనడంతో పాటు అవి తింటుంటే కమ్మున్నాయా, మంచిగా ఉన్నాయా, నచ్చిందా అనేసి అడుగుతుండే. భలే అనిపించింది. అసలు ఎంత క్యూట్ అనిపిస్తుందో నా లక్కీ బాబు వాటికి అవి తినబెడుతుంటే. అసలు ఇంత కూడా భయపడట్లేదు వాడు. అసలు అది కొరికిద్దేమో అన్న టెన్షన్ కూడా లేకుండా అసలు ఎంత బాగా తినిపిస్తున్నాడు. ఇక ఫైనల్గా మా ఆయన చేయి పైకి ఎక్కించుకోవడానికి దాన్ని చూసిండు. పెద్దదైతే ఎక్కలేదు, ఫస్ట్ ఎక్కింది, అదైతే వీడియో రికార్డ్ చేయలేదు. ఇక మళ్ళీ చిన్నదాని పైకి ఎక్కించుకున్నాడు. లక్కీ బాబు పైకి ఎక్కిద్దామని 2-3 టైమ్స్ ట్రై చేస్తే అవి ఎక్కలేదు. కాకపోతే దానికి ఫుడ్ అయితే భలే పెడుతున్నాడు, అస్సలు వెనకాలకి వెళ్ళిపోవట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళైతే ఓ గుడ్ బాయ్ లక్కీ అంటే ఏదో తెలిసిన వాళ్ళని అన్నట్టుగా. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మా వాళ్ళు అయితే అలసిపోయినట్టున్నారు, పాపం కూర్చున్నారు. ఇంకా వెళ్ళిపోదాం పదండి అని అంటే ఇక లెగిసి బాట పట్టింది.